జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంగళగిరిలో తనకు ఓటు ఉండటంతో అక్కడికి వెళ్లి ఓటు వేశారు. పోలింగ్ బూత్ లో తన భార్య అన్నా లెజినోవాతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ బూత్ కు పవన్ వచ్చారనే సమాచారం తెలిసిన అభిమానులు భారీగా అక్కడకు చేరుకున్నారు. సీఎం పవన్ పవన్ అంటూ వాళ్ళు నినాదాలు చేశారు. పవన్ కళ్యాణ్ తన భార్యతో కలిసి ఓటు హక్కు వినియోగించుకోవడంతో పవన్ అభిమానులు సందడి చేశారు. పోలింగ్ కేంద్రంతో పాటు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ప్రత్యర్థులను టార్గెట్ చేస్తున్నారు. జనసేనను వీడి వైసీపీలో చేరిన పోతున్న మహేష్ గత కొన్ని రోజులుగా పవన్ ను తీవ్రంగా విమర్శిస్తున్నారు. పవన్ 1000 కోట్లు సంపాదించారని, పవన్ బినామీ పేర్లతో ఉన్న ఆస్తుల వివరాలను తాను బయట పెడతానని కూడా అన్నారు. మూడో భార్య అన్నా లెజినోవాతో మీతోనే కలిసి ఉంటే పిఠాపురంలో కొత్త ఇంటి పూజ కార్యక్రమాలకు సతీ సమేతంగా రావాలని తీవ్ర వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో పోతినపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. భార్యతో కలిసి పవన్ ఓటు వేశారు. కాస్త కళ్ళు తెరిచి చూడు పోతిన మహేష్ అని ఎద్దేవా చేస్తున్నారు. మరోవైపు ఏపీలో పోలింగ్ బూత్ల వద్ద ఓటర్లు బారులు తీరుతున్నారు. హైదరాబాద్ నుంచి కూడా లక్షల సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఏపీలోని సొంత ఊళ్లకు వెళ్లారు. దీంతో గ్రామాలన్నీ కలకలలాడుతున్నాయి. అక్కడక్కడ చెదురు ముదురు ఘటనలు మినహా ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా ఉదయం 11 గంటల సమయానికి 25% పోలింగ్ నమోదైంది.